బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ ఆదేశానుసారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950లో కాకా కలేల్కర్ కమిషన్ ను చెత్తబుట్టలో పడేసింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే. 1990 మండల కమిషన్ అమలు చేయాలని మండల కమిషన్ అమలు కరో కుర్చీ ఖాళీ కరో అని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ కాన్షీరామ్ ఢిల్లీలో 42 రోజులు దీక్ష చేయడం వల్ల బీసీలకు 27% రిజర్వేషన్ రావడం జరిగిందని అన్నారు. బీసీల రిజర్వేషన్ కు వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఏబీవీపీ సంఘాలు దేశం మొత్తంగా రాస్తారోకోలు ధర్నాలు చేయడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు బీసీలను మోసం చేయడం జరుగుతుందని తెలిపారు. నిజంగా బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే బీసీల జనాభా ఎంతో వారికంత వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో సగం జనాభా అయిన బీసీలు అభివృద్ధి చెందింది, దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అమలు చేయండి, లేకపోతే కుర్చీ ఖాళీ చేయండి. ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ విస్తృతంగా రాస్తారోకోలు ధర్నాలు చేయడం జరుగుతుందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈరోజు వాల్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఇబ్రహీం శేఖర్ ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కత్తుల పరమేశ్వరన్న గారు, అలాగే మన నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుద్దరామలన్న గారు, అలాగే మన చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు అన్న పెదమి బాబన్న గారు, అలాగే నారాయణపురం మండల అధ్యక్షులు అన్న ఎర్రోళ్ళ గిరన్న గారు హాజరు కావడం జరిగింది. అలాగే అన్న రాజన్న గారు, అలాగే లింగస్వామన్న, ఉదయ అన్న, నరసింహ గారు, అలాగే ఇంకా మీరందరూ పాల్గొనేందుకు ప్రత్యేకమైన జైభీం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన బహుజన సమాజ్ పార్టీ చేసినటువంటి త్యాగం మామూలు త్యాగం కాదు. 1990లో మనకి 27% రిజర్వేషన్ రావడానికి కారణమైనటువంటి ముఖ్యంగా మన బహుజన సమాజ్ పార్టీ చాలా తీవ్రంగా పోరాడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన జాతీయ అధ్యక్షులైనటువంటి మన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఆ రోజు చేపట్టిన ద్వారా మనకు 27% రిజర్వేషన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం బీసీలందరూ ఐక్యమై బహుజన సమాజ్ పార్టీని ఆదరించి వాళ్ళ వాటా ఎంతో వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అప్పుడు మన మాన్యశ్రీ కాన్షీరామ్ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బజరంగ్ దళ్ వీళ్ళు ఈ సంఘాలన్నీ కలిసి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. ఆ సమయంలో ఇప్పుడున్న వ్యవస్థలో మన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈడ అలాగే వీళ్ళు కుట్ర పొంది మన బహుజన ప్రజలని ఆగం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ప్రతి ఒక్కరూ 1 తారీఖు నవంబర్ 1వ తారీఖు మన హైదరాబాద్లో ధర్నా చౌక్ దగ్గర మన బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ బహుజనులు అంటే మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అలాగే మత మైనారిటీలు, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మనం చేకూర్చి ఈ సందర్భాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాము. జై భీమ్, జై భారత్.